అసలు మేడారంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద చాలా వరకు సోషల్ మీడియాలో మనం రోజు గమనిస్తూ ఉన్నాం. వివిధ మీడియా ఛానళ్ళు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నాయి, అక్కడ జరిగినటువంటి వాస్తవమైనటువంటి సిచ్యువేషన్ ఏంటి, అక్కడ ఒక బన్ అమ్ముకునేటువంటి ఒక కోవా బన్ అమ్ముకునేటువంటి వ్యక్తిని మీడియా ఏ రకంగా వాళ్ళతో మాట్లాడింది, వాళ్ళు మాట్లాడిన తీరేంటి, అక్కడ ఆ కోవా బన్ అమ్మడం అనేది ఎందుకు వాళ్ళకి అదొక ఆ, ప్రశ్నార్థకంగా మారింది, దాన్ని ఎందుకు క్వశ్చన్ చేసే పరిస్థితి వచ్చింది, ఇట్లాంటి అంశాలు గమనించాల్సినప్పుడు కొన్ని సందర్భాలు మనం చూడాల్సిన అంశం ఉంది దీంట్లో క్లియర్గా. అక్కడ వీళ్ళు మీడియాకు సంబంధించినటువంటి ఒక యూట్యూబర్ వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేస్తూ ఉన్నప్పుడు తను మాట్లాడిన తీరు, అది విధానం అంతా కూడా ఒక మీడియా పర్సన్గా అడగడంలో తప్పులేదు. ఎవరైనా సహజంగా మీడియాలో ఒక పర్సన్ ఏదైనా ఇన్సిడెంట్ అనిపించినప్పుడు కానీ ఏదైనా విషయం తెలుసుకోవాలి అన్నప్పుడు వీళ్ళు వెళ్ళి సహజంగా దాన్ని మాట్లాడిన తీరులో ఎట్లాంటి అభ్యంతరం ఉండదు, మాట్లాడవచ్చు. ఎవరికైనా ఆ ఫ్రీడమ్, స్వేచ్ఛ అందరికీ ఉంది. కానీ ఇక్కడ మాట్లాడిన విధానము, తీరు అనేది ఇక్కడ కొంతవరకు ఇబ్బందికరమైన పరిస్థితిని క్రియేట్ చేసిందనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే తను అగ్రెసివ్నెస్ అనేది చాలా క్లియర్గా కనిపించింది. ఒక యూట్యూబర్గా కాకుండా అతను ఎక్స్ట్రీమ్గా మాట్లాడాడు. ఎందుకంటే నీ అంతు తెలుస్తాం, సంగతి చూస్తాం, నువ్వేదో పాయిజన్ అవుతా అవుతున్నావు అన్న ఆ కోణంలో అతన్ని కొంచెం భయపట్టించేటువంటి ప్రయత్నం, గుమ్మిగూడేటువంటి జనాలు, ఇదంతా సిచ్యువేషన్ అనేది ఒక రకంగా చాలా వరకు అందరికీ ఒక అక్కడ ఎవరైతే ఆ పరిస్థితిలో ఎవరున్నా కూడా, ఆ వలీ ప్లేస్లో ఎవరున్నా కూడా అది కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. వాళ్ళు భయపడే పరిస్థితి 100% ఉంటుంది. కాబట్టి ఆ రకమైనటువంటి దురుసుతనం లేకుండా సహజంగా ఇన్ఫర్మేషన్ కోసమే కనుక అడగాల్సి వస్తే జనరల్గా అడిగితే పెద్ద సమస్య కాదు. కానీ ఇప్పుడు అదేమైంది, కంప్లీట్గా వైరల్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ అసలు విషయం పక్కకి వెళ్ళిపోయి లేని అంశాలు అనేది ప్రధానంగా ఇక్కడ చోటు చేసుకున్నాయి. ఫుడ్ యొక్క నాణ్యత, దాంట్లో వాడుతున్నటువంటి కోవాలో ఉన్నటువంటి కెమికల్స్, ఇవన్నీ ఏంటి అనేటువంటి విషయాన్ని పక్కకి వెళ్ళిపోయి ఇప్పుడంతా కూడా రెండు మతాలకు సంబంధించిన ఒక ఘర్షణ వాతావరణం అనేది క్రియేట్ కావడం జరిగింది. దీన్ని ఫుడ్ జిహాద్ అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం, ఇట్లా రకరకాలుగా చాలామంది కూడా దీని మీద కామెంట్ చేస్తూ దీన్ని ఒక ఫుడ్, మామూలుగా ఒక చిన్న 10 రూపాయల కోవబన్ అమ్ముకునేటువంటి ఒక అంశం ఈరోజు అది స్టేట్ వైడ్గా అందరూ కూడా దాని గురించి చర్చించేటువంటి ఒక అంశంగా మారడానికి ప్రధానమైనటువంటి ఒకే ఒక కారణం ఆ యూట్యూబర్ అడిగినటువంటి విధానం, చర్చించినటువంటి అంశమే ఇక్కడ చాలా వరకు అందరిలో కూడా అక్కడ ఉన్నటువంటి ఆ విజువలైజేషన్ చూసినప్పుడు అందరిలో ఒకటే భావన కనిపిస్తూ ఉంది. ఒక 10 రూపాయల బన్ అమ్ముకునే పట్ల ఇంత దురుసుగా ప్రవర్తించాడు ఒక మీడియా వ్యక్తి, ఈ విధంగా క్వశ్చన్ చేయడం ఏంటి? ఎందుకంటే ఎన్నో తప్పులు జరుగుతూ ఉన్నాయి. అట్లాంటి తప్పుల గురించి ప్రశ్నించకుండా ఇతన్ని ఎందుకు ఇంత సివియర్గా ప్రశ్నిస్తున్నాడు అనేటువంటి ఒక కోణం అనేది అందరినీ ఒక రకంగా అటువైపుగా మళ్లించింది. ఇది ఒక మంచి పరిణామం. కాబట్టి ప్రభుత్వాలు కూడా చాలా వరకు ఇలాంటి జాతరలు, ఇట్స్ మాస్ జాతర, మేడారం జాతర అంటేనే కోట్ల మంది భక్తులు అక్కడికి వచ్చేటువంటి ఒక అంశం. అట్లాంటి చోట చాలా చోట్ల నేను కూడా జాతరలో వెళ్ళాను, చూశాను. ఆ క్రౌడ్ అదంతా కూడా అక్కడ వచ్చినప్పుడు అధికారులు ఎవరు కూడా వాటిని కంట్రోల్ చేసే పొజిషన్లో లేరు. ఒక హోటల్కి వెళ్ళినా, ఒక వాటర్ బాటిల్ కొన్నా, ఒక టీ తాగాలన్నా నాణ్యత అనే అంశాలు అనేది అక్కడ ప్రధానంగా ఎవ్వరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. అందరూ కూడా మర్చిపోయారు. ప్రొబిటెడ్ వస్తువులు కూడా అక్కడ చాలా స్వేచ్ఛగా దొరుకుతున్నాయి. ఎగ్జాంపుల్ నాటుసారా అని కూడా అక్కడ రోడ్లపైనే పెట్టి అమ్ముతున్నటువంటి పరిస్థితులు. అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి తెలియదా, ఆఫ్కాప్ డిపార్ట్మెంట్కి తెలియదా, పోలీసులకు తెలియదా, అధికారులకు తెలియదా అంటే తెలుసు, అందరికీ తెలుసు. కానీ దాన్ని ఎవరు కూడా ఇదొక జాతర కాబట్టి ఇక్కడ ఏది కూడా ప్రశ్నించే పరిస్థితి లేదు అన్న కోణంలోనే అవన్నీ కూడా కొనసాగాయి. అదే రకంగా ప్రభుత్వం కనుక డ్రంక్ అండ్ డ్రైవ్ కనుక నిర్వహిస్తే కొన్ని లక్షల కేసులు బుక్ అయ్యాయి. మేడారం జాతర నుంచి వచ్చేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లాంటి అంత కనుక నిర్వహించి ఉంటే కొన్ని లక్షల కేసులు రిజిస్టర్ అయ్యేటువంటి అట్లాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ జాతర అనేది ఒక రూరల్కి సంబంధించినటువంటి, ఒక ట్రైబల్కి సంబంధించినటువంటి ఒక ఫెస్టివల్ కాబట్టి అట్లాంటి వాటిల్లో ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్టుగా చాలా అంశాలని కూడా వదిలేయడం జరిగింది. కాబట్టి
దాంట్లో భాగంగా ఈ ఫుడ్ సంబంధించినటువంటి సెక్టార్లు కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ అన్నీ కూడా దాదాపుగా నాణ్యత అంశాలకు వస్తే అక్కడ చాలా 50% కూడా కాదు, 60-70% అవి నాణ్యత లేనటువంటి ఫుడ్డే అక్కడ ఉంది. దాదాపుగా అదొక జాతర, మాస్ జాతర కాబట్టి చాలామంది దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు దాన్ని ఈ అంశాన్ని అంతా కూడా తీసుకొచ్చి ఒక 2 మతాలకు సంబంధించిన అంశం కింద క్రియేట్ చేసి ఇవాళ చాలా వరకు చర్చ నడుస్తూ ఉంది. ఇవన్నీ కూడా కొన్ని నిషేధిత ముస్లిం సెక్టార్స్ కూడా వీళ్ళకి సపోర్టింగ్ చేస్తూ ఉన్నాయి అనేటువంటి కోణంలో కూడా దీన్ని తీసుకుపోతూ ఉన్నారు. ఏదేమైనటువంటి ఒక కామన్ మ్యాన్ అతను చేసేటువంటి ఒక ఫుడ్ బిజినెస్ అది ఒక చిన్న కుటీర పరిశ్రమలాగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాకపోతే తను వాడినటువంటి ఒక ఫుడ్ నిల్వ ఉండాలంటే కంపల్సరీ కెమికల్ అనేది సహజంగా జరుగుతూ ఉంది, ప్రతి చోట జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు కొనుక్కునే బిస్కెట్ ప్యాకెట్ తీసుకోండి, దానిపైన కెమికలైజ్డ్ లేకపోతే అది అన్ని రోజులు ప్రిజర్వ్ చేయడానికి అవకాశమే ఉంటుంది. చాక్లెట్స్ అయినా, బిస్కెట్స్ అయినా ఇట్లాంటివి చాలా కూడా దాంట్లో ఒక స్థాయి అంటే ఒక హీటబుల్ దానికి ఒక పర్సంటేజ్ అనేది మెయింటైన్ చేసి చేస్తూ ఉంటారు. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కాకపోతే ఇది అన్ఫార్చునేట్లీ జరిగినటువంటి ఇన్సిడెంట్లో దీంట్లో ప్రధానంగా ఏంటంటే అక్కడ ప్రశ్నించేటువంటి విధానం తప్పుగా ఉంది కాబట్టి ఇది ఇంత ఇష్యూ అయింది. కానీ లేదంటే అంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. పోనీ సేమ్ కమ్యూనిటీ వ్యక్తి ప్రశ్నించినా కూడా ఇది అంత పెద్ద ఇష్యూ అయ్యేది కాదు. కమ్యూనిటీలో డిఫరెన్స్ ఉండడం, ప్రశ్నించే విధానంలో తేడా ఉండడమే ఇది ఒక పెద్ద అంశంగా ఉంది. కాబట్టి ఇది ఒక ఇన్సిడెంట్ ఓవర్ నైటే సెలబ్రిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, ఆ స్టైల్లో ఓవర్ నైట్లో ఇక్కడ వలి అనే అతన్ని ఒక రకంగా అంటే జనాలు అసలు మొన్నటి వరకు ఎవరో తెలియనటువంటి ఒక పర్సన్ని ఈరోజు సొసైటీలో ఒక తప్పు చేస్తున్నటువంటి ఒక వ్యక్తి కింద క్రియేట్ చేసి చూపించడం అనేది కొంతవరకు బాధాకరమైనటువంటి అంశమే. కాబట్టి ఇట్లాంటి అంశాలు అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వాలు కూడా ఇలాంటి మాస్ జాతరలలో కూడా కొంతవరకు రిస్ట్రిక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఫుడ్ విషయంలో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ హెల్త్ విషయంలో కూడా ప్రభుత్వాలు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలే నిజంగా ముందే ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఉంటే ఈరోజు ఇట్లాంటి చర్చలు, ఇట్లాంటి డిబేట్లు, ఈ విధమైన ఇన్సిడెంట్లు జరిగేది కాదేమో. కాబట్టి ప్రభుత్వాలు దీనిపైన స్పందించాలి. ఇట్లాంటి అంశాల పట్ల, ఇట్లాంటి ఫుడ్ సంబంధించినటువంటి అంశాల పట్ల ఎప్పటికప్పుడు నిఘా వ్యవస్థ అనేది కొనసాగితేనే ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. ఇట్లాంటి ద్వేషాలకి, ఇట్లాంటి భిన్నమైనటువంటి అంశాలకి తావివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది అని నేను భావిస్తాను. థ్యాంక్ యూ సో మచ్.